హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ బ్లాగ్స్. రామయ్యపట్నం బీచ్. సో రామయ్యపట్నం బీచ్లోనైతే మనమైతే రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. అరౌండ్ 3,500 3,000 అట్లా పడ్డది అనమాట రూమ్కి అయితే. సో ఫస్ట్ కావలిలో అడిగినాం. సో అక్కడైతే రూమ్స్ లేవన్నారు. మైపాడ్లో వెళ్ళినాం, అక్కడ కూడా రూమ్స్ లేవన్నారు. సో అడ్వెంచర్ చేసి అయితే అక్కడ నుంచి ఇక్కడ దాకానైతే వచ్చేసాం అనమాట. మంచి రోడ్లు కావు, అసలు అవి రోడ్లే కావు. అట్లాంటి రోడ్లలో మేమైతే ట్రావెల్ చేసినాం. ఒక 30 కిలోమీటర్స్ అయితే. అది గూగుల్ ఎట్లకెళ్ళి తీసుకొచ్చిందంటే ఇక దానికే తెలవాలి. అడ్వెంచర్ అంటే దాని అమ్మ మొగుడు రోడ్లకి వెళ్ళి తీసుకొచ్చింది. క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే మేము ఫోన్లో ఛార్జింగ్ లేకుండే, అట్లనే మేము కూడా కొంచెం అలసిపోయి ఉండే. తీద్దాం అనుకున్నా, తీయలేదు. సో ఫైనల్గా డైరెక్ట్ అక్కడనే కలుద్దాం అనుకున్నా, అక్కడనే కలిసేసిన. సో ఫైనల్గా రామయ్యపట్నం బీచ్ వ్యూ అయితే ఇది. సో మామూలుగా లేదనమాట బీచ్ అయితే. ఎవ్వరు లేరు, ఒక్కరు లేరు, ఒక్క పురుగు లేరు. నైట్ కూడా ఎవ్వరు లేకుండే. కాకపోతే పోలీసు వాళ్ళు అయితే అలో చేయలేరు అనమాట. న్యూ ఇయర్ కదా, నైట్ లోపలికి అయితే అలో చేయలేరు. జస్ట్ ఇక్కడనే బయట అక్కడ కూర్చొని అండ్ అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళి అయితే అక్కడ క్యాంప్ ఫైర్ అయితే వేసుకొని నైట్ అయితే 2:30కి అట్లా వండుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్ళేసి వద్దాం అనుకున్నాం. సో ఇప్పుడైతే సన్ రైజ్ అయితే అవుతుంది. సో అందుకే ఇప్పుడే వచ్చేసినాం. సో మన దగ్గరనైతే ఇక్కడ దీన్ని లైట్ హౌస్ అయితే ఉందన్నమాట. నైట్ మొత్తం లైట్ హౌస్ అయితే ఇట్లా కనిపించుండే. సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయింది కాబట్టి లైట్ అయితే కనిపించట్లేదు. సో అండ్ ఇక్కడ ముంగడ వచ్చేసి ఇక్కడ ముంగడ ఏమో ఫోర్ట్ అయితే కడుతున్నారట. ఇన్ కేస్ మాకు అరౌండ్ ఒక 500 to 1 కిలోమీటర్ దూరంలో. సో ముంగడ దాకా వెళ్దాం అండ్ మీకు కూడా ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం కొంచెం ముందు. సో ఈ వీడియో మొత్తం ఈ బీచ్, మనం ఇక్కడ నుంచి మనం ఇంటికి ఎట్లా వెళ్తాం అనేది అయితే ఈ బీచ్ ఇది వ్లాగ్ అయితే ఉంటుంది. సో ముందుగా మనం ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఫస్ట్ ఈ వీడియోని అయితే మీరైతే ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకో 10 మందికి అయితే చూపించడం అయితే జరుగుతుంది ప్లీజ్. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్లో కూడా చెప్పండి. సో నా ముంగడైతే ఒకటి పెద్ద తాంబేలు అయితే చచ్చిపడి ఉంది. సో మీకైతే చూపిస్తా. మీకు గోపురంలో చిన్న కనిపిస్తుండొచ్చు, కానీ చాలా పెద్ద తాంబేలు ఇదైతే చచ్చిపోయింది. సో ఇదైతే వ్యూ అన్నమాట రామయ్యపట్నం. సో ఎవ్వరు లేరు ఇక్కడ. బన్నీ ఇక్కడ నేను అండ్ ఇంకొక ఆయన అటు ఎవరు ఉన్నారు, అంతే తప్పించి ఇంకెవ్వరైతే లేరు. సో నైట్ అయితే అలలు మామూలుగా రాలేవన్నమాట. సో పోలీసు వాళ్ళు కూడా అలో చేయలేరు. అక్కడెక్కడో గడ్డ మీదనే కూర్చున్నాం ఆడ మన రూమ్ల దగ్గర. మంచిగా ఎంజాయ్ చేసి అండ్ కొద్దిసేపు ఆడుకొని ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనమైతే వెళ్ళిపోదాం ఇంకా. సో ఫైనల్గా అక్కడ నుంచి ఇక్కడ ఒక దగ్గర 1.5 కిలోమీటర్స్ వచ్చిన. సో నేను చూసిన అనమాట, ఇంకా వస్తలేదు ఏందని గూగుల్ మ్యాప్స్లో కొట్టి చూసిన. దగ్గర ఇంకా 4 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట మనకైతే హార్బరు. సో మాకు నిన్న వచ్చేటప్పుడు కార్లో దగ్గరనే అనిపించింది. సో పోయేటప్పుడు అయితే నేను కార్లో పోయేటప్పుడు అయితే ఇన్ కేస్ టైం ఉంటే మీకైతే చూపిస్తా. 4 కిలోమీటర్స్ నడవాలంటే ఇప్పుడు ఇక మనతో అయ్యే పని కాదు, ఎందుకంటే ఇప్పటికే మనం అడ్డగోలు కిలోమీటర్స్ నడిచి ఉన్నాం. సో ఇప్పుడు ఇలా కొత్తగా మళ్ళీ నడవడం అంటే కొంచెం మనతో అయ్యే పని కాదులే. సో మనలో అయితే ఆడున్నారు బన్నీ, ఇట్లా బన్నీ నేను అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ టైం ల్యాప్స్ అయితే పెడతా. మనోళ్ళు అయితే వింత బొమ్మలు అయితే వేసిర్రు బీచ్లో. ఈ బొమ్మలో వాళ్ళకే తెలవాలి. ఇదంతా అభిగాని కిరీటం అంట, ఏంటోనంట, ఏమేమో వేసిర్రు. పెద్ద గుడి కట్టిండు, దీనికి శంఖాలు పెట్టిండు. నీళ్ళు వచ్చి కొట్టమిగింది ఫైనల్ గా. అజ్జా
నీ గుడి పోయిందిరా రే. బాను మీ గుడి ఏమైంది సార్? ఏమో దొరికినట్టున్నాయి మీకు? శంకల్ అండి, మంచిగా ఉన్నాయి. మీ ఏడున్నాయి బ్రో? సో ఈయన అయితే బాగున్నాయి. యా బాగున్నాయి. సో వీని గుడి అంతా కొట్టుకుపోయింది. అర్ధగంట నుంచి కష్టపడుతుండే ఈ గుడి కోసం. అర్ధగంట తర్వాత ఇప్పుడైతే కొట్టుకుపోయింది. ఈసారేమో ఏమో చేస్తుండు. సార్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ అసలు? సార్ ఏమో ఫోటోలు తీస్తున్నాడు. సార్కి జ్వరం వచ్చి వచ్చి ఎవరి దగ్గర రావట్లేదు, ఫోటోల మీద పడిపోయాడు సార్. వాళ్ళు ఏమో శంఖాలు లెంకలాడుతున్నారు. ఈయనేమో ఆ సీజన్ నీళ్ళు నింపుకుంటా గుడి కట్టుకుంటున్నాడు. ప్రకాష్ బ్రోనేమో వాసన పడతలేదని ఇక్కడ నుంచి రూమ్లోకి వెళ్ళిపోయాడు. సో నేనైతే ఇక్కడనే ఉన్నా, జస్ట్ ఫోటోస్ దిగినా కొంచెం సేపు ఇట్లా కూర్చున్నాం. సో ఇంకేం లేదు ఇంక ఎప్పటికి కూడా. సో ఇక మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి ఒక 2-3 ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఇల్లు వస్తుండు, మీకు చూపిస్తా చూడండి. అలా రావురా, ఇంకిపోతాయి రా. ఏమైంది బ్రో? ఇట్లా వాటర్ వస్తుంటే మనం నడుస్తుంటేనైతే ఫీలింగ్ అయితే చాలా బాగుంది. కాళ్ళకి అరుపుకుంటా వెనక పోతూ ఉంటాయి. నాకు తెలిసి మీకు నా వాయిస్ కంటే ఆ వాటర్ వాయిస్ ఎక్కువ వస్తాయి అనుకుంటా మేబీ. చూద్దాం. ఇదంతా మళ్ళీ మనం డాటా ఇప్పట్లో కాపీ చేసుకునేదాకా నాకైతే సౌండ్ ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాదు. ఇక మళ్ళీ మనం ఎడిట్ చేసేటప్పుడు ఈ వీడియో పెట్టేసరికి నాకు తెలిసి ఒక 1 మంత్ పడుతుంది. ఎట్లయినా 1 మంత్ కంటే ఎక్కువనే పడుతుంది. ఈరోజు డేట్ వచ్చేసరికి 1/1/2025. మనం పెట్టేసరికి ఇది ఫిబ్రవరిలో వస్తుంది అనుకుంటాను నేనైతే. నాకు తెలిసి 1 మంత్ కంటే ఎక్కువనే అవుతుంది. ఎందుకంటే దాదాపు 8 వ్లాగ్స్ ఉన్నాయి. సో వీక్కో 2 పెడదాం అనుకుంటున్నా. ఏమవుతుందో చూద్దాం. ఇది ఇక్కడ నుంచి వస్తుంటే ఈడ మాత్రం క్వైట్ ఆపోజిట్గా అక్కడ నీళ్ళు మాత్రం ఇటు వస్తుంది. గమ్మతుంది. బోర్ పెట్టి మరీ సముద్రంలోకి పోస్తారు. ఏందో అర్థమవుతలేదు నాకు. సో ఇంతే. ఇంకా డైరెక్ట్ రిసార్ట్ కాడికి పోయినాక మేము నైట్ స్టే చేసిన రూమ్ అయితే మీకు చూపిస్తా. సో అంతే. ఇంకా ఆయనేమో కొత్త ఫోటోలు తిరుగుతాడు. ఆ ఈ ఫోటోగ్రాఫర్ ఏమో తీస్తాడు. ఆయనేమో యుద్ధం చేసినట్టే కడుతుండ. సో రీకన్స్ట్రక్షన్ చేస్తుండే అభినందన్ రెడ్డి బిల్డింగ్ని. ఏడదాకా అవుతుందో చూడాలి. బీచ్ అన్నమాట. అక్కడ రూమ్ కనిపిస్తుంది కూడా, అది బీచ్. సో ఇది మనం ఉన్న లొకేషన్ అయితే. అక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ 4. ఆ రూమ్స్ వెనక ఇంకో రూమ్ ఉంటుంది, అదే మన రూమ్ అయితే. సో అరౌండ్ నిన్న 31st కాబట్టి చాలామంది అయితే ఉండే క్రౌడ్. సో అందుకే ఇడనైతే రేట్ అయితే కొంచెం హై ఉండే. 3000 రూపీస్ అయితే పడ్డదన్నమాట ఈ రిసార్ట్కి. హరిత రిసార్ట్స్ ఇది. సో ఆన్లైన్లో చూపించిన ప్రైస్కి ఇక్కడ వచ్చిన ప్రైస్కి వేరే ఉండే. అంటే మేము ఎక్కువ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇంకా బయట చూసి వచ్చినాము, బయట చూసినాం అనమాట. అక్కడ ఇంకెక్కడ రూమ్స్ దొరకలేవు. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం ఇష్టం లేకనైతే పెట్టేసినాం అనమాట ఇంకా 3000. సో లాస్ట్ డే కాబట్టి మాకేమంత అనిపించలేదు ఇక. సో మేమంతా బడ్జెట్లోనే చేసుకుంటూ వచ్చినాం. ఒకటి అరుణాచలంలో ఒకటి 3000 అండ్ ఇక్కడ ఒకటి 3000 రూపీస్ పడ్డది రూమ్కి. మిగతా అంతటా జర నార్మల్ ఇంకా 1500, 1600, 1200 అండ్ అట్లా వచ్చింది. సో లాస్ట్ డే కాబట్టి మాకు కూడా ఏమనిపించలే, పెట్టేసినాం ఇక. సో ఇదైతే హరిత రిసార్ట్స్. అండ్ కావలి నుంచి ఇది మనకు ఒక 20 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. రామయ్యపట్నం బీచ్ అని కొడితే డైరెక్ట్ వీడికి రిసార్ట్కే తీసుకొని వచ్చేస్తుంది, హరిత రిసార్ట్స్కి. సో చాలా మంచిగా ఉంది, చాలా పెద్దది. నైట్ అయితే చాలా క్రౌడ్ ఉండే ఇందులో మొత్తం. ఇంక ఇక్కడ మొత్తం ఏమంటారు, కొత్త వేరే వాళ్ళు తీసుకున్నారు అనమాట. రీసెంట్గా వేరే వాళ్ళు తీసుకురట. ఆ అంకుల్ తెలిసిన, అంటే మనమున్న రూమ్ పక్కనే ఉన్నాడు అనమాట ఆ అంకుల్, ఈ ఓనరు. సో ఆయన మనతో మాట్లాడింది ఏంటంటే ఆయన కొత్తగా తీసుకున్నాడట, నేను మొత్తం న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నా అని చెప్పిండు. సో వాళ్ళ వెల్కమింగ్ కానీ వాళ్ళ మాట్లాడే విధానం కానీ అంత మంచిగా ఉండే ఇక్కడ. సో ఇన్ కేస్ ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే రామయ్యపట్నం బీచ్కి పర్లేదు రావచ్చు, డీసెంట్గానే ఉంది.
అండ్ ఇంకా ఇంకా చెప్పేది ఇంకా మించి ఏం లేదు ఇంకా చెప్పడానికి కూడా. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఇక్కడ నుంచి మనం దౌలతాబాద్కి వెళ్ళే వ్లాగ్ పెడతాం. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ దగ్గర ఇదే 10 minutes అవుతుంది. మళ్ళీ అదో 10 minutes 20 minutes ఒక వీడియో పెట్టడం కంటే 10 minutes 2 videos పెట్టడమే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా ఈ మధ్య. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.